బీజేపీ సంచలన నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసినప్పుడు కూడా మనం అనుకున్నాం, ఒక దళిత ఆమెను తీసుకొచ్చి రాష్ట్రపతిని చేశారు. అంతకుముందు రామ్నాథ్ కోవింద్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు ఈయన అంత సర్ప్రైజ్ చేస్తారు ఇక్కడ కూడా. ఇప్పుడు ఏంటంటే ఏదైతే జాతీయ అధ్యక్షుడు ఏదైతే ఉందో నడ్డా గారి టైం పీరియడ్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు కొత్త అధ్యక్షుని అయితే ఎన్నుకోవాల్సి ఉంటుంది. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. సర్ప్రైజ్గా ఒక పేరు అయితే బయటకు వస్తుందండి. ఎవరైతే తమిళనాడులో సెన్సేషనల్గా మారిందో, బీజేపీకి ఒక ఊపు తీసుకొచ్చాడో అతనైతే బయటకు వచ్చాడండి. అతనైతే ఇప్పుడైతే చూద్దాం. ప్రస్తుతానికి అయితే మరి అన్నామలై అంటున్నారు పేరు అయితే. మరి అతను చాలా సంచలనంగా మారాడు, తెలిసిన విషయం కదా. బీజేపీని అసలు ఎక్కడ లేని బీజేపీని తీసుకొచ్చి తమిళనాడులో ఒక స్థాయికి తీసుకొచ్చాడు. మరి అలాంటి వ్యక్తికి అయితే ఇప్పుడు రీసెంట్గానే అతని అధ్యక్ష పదవి నుంచి కూడా నేను రేస్లో లేనైతే చెప్పాడు అతనైతే. ఎందుకంటే ప్రస్తుతానికి వేరే అధ్యక్షుడు వస్తారని తెలుస్తుందంటే యాక్చువల్గా అంత స్ట్రాంగ్గా ఉన్న అన్నామలని పక్కన పెట్టి వేరే అతను ఇస్తున్నారండి. ఎందుకంటే ఎలక్షన్ 1 ఇయర్లోనే ఉంది. బీఎంకే అందరు గట్టిగా పోటీ ఇస్తున్నారు కాబట్టి మరి వాళ్ళతో పోటీ పడాలంటే ఖచ్చితంగా ఒక మంచి నాయకుడు అయితే ఉండాల్సి ఉంటుంది. మరి అలాంటి నాయకుడిని పక్కన పెట్టారంటే ఇంకా దీనికన్నా పెద్ద పదవి ఏదైనా ఇస్తారని అయితే ఆశిస్తున్నారు. అదే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇస్తారని అయితే అనుకుంటున్నారు. అది నిజమా అబద్ధం అనేది పక్కన పెట్టేస్తే అంత కేపబిలిటీ అయితే అతని దగ్గర ఉంది. మాజీ ఐపీఎస్ అతను రిటైర్ అయ్యి, అంటే వాలంటీర్ రిటైర్ తీసుకున్నాడు, మధ్యలోనే వదిలేసి వచ్చి ఇక్కడైతే మనం అయితే చేయడం చూసాం. సింగల్ సినిమా అతని మీద తీశారంటారు. ఒక రకంగా అతను రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారని చెప్తారు చాలామంది. అలాంటి వ్యక్తిని అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. మరి చూడాలి. చాలామంది రేసులో ఉన్నారు. మరి వాళ్ళందరినీ కాదని అన్నామలైని అది కూడా సౌత్ ఇండియా నుంచి ఇంతవరకు వచ్చారు, కానీ వెంకయ్య లాంటి వాళ్ళు కొంతమంది చేశారు. కానీ సౌత్ ఇండియా నుంచి ఇంకా గ్రిపించుకోవాలంటే ఖచ్చితంగా మరి అన్నామలైకి ఏమైనా ఛాన్స్ ఇస్తారో చూడాలి. చూద్దాం. మరి ప్రస్తుతానికైతే ఇది సంచలనంగా మారింది. అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియామకం కాబోతున్నాడని.